మీలాగా చీప్ లిక్కర్ అయితే మాత్రం ఇవ్వలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్తున్నా సార్. అంటే మేము చీప్ లిక్కర్ ఇచ్చామా లేదా? ఇప్పుడు మేము ఓడిపోయాం కదా! ఆ! వదిలేసేయండి సార్. మమ్మల్ని వదిలేసేయండి ఇంకా. ఎంతకాలం మా పేరు చెప్పుకొని బతుకుతారు మీరు? హౌ లాంగ్? అది కరెక్టే. ఓడిపోయినోడి పేరు నువ్వు జీవితకాలం ఉచ్చరించిందే నీకు జీవితం లేకపోతే నువ్వు డు ఎ ట్రూ లీడర్? కాదు. కూటమి. ఆర్ యు ట్రూ కూటమి? ఒకడు మాట్లాడతాడు, మాట్లాడాల్సిన కాదండి. మీకు ఋషికొండ మీద ఉన్నంత శ్రద్ధ మెడికల్ కాలేజీ మీద చూపించుంటే బాగుండేదని చెప్పి ఆ రోజునే మాట్లాడారు. సార్ ఋషికొండ అన్నదానికి నేను మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఆ! గతంలో మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంత్రి తను క్యాపిటల్ సిటీ దాటి బయటికెళ్తే జిల్లాలకి ఎక్కడ దిగేవాడండి? ఆర్&బి గెస్ట్ హౌస్, యెస్. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, లేకపోతే ఇంకొక ఏదన్నా గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్ తిరిగేవాడు. హ్మ్. గెస్ట్ హౌస్‌లు ఎలా ఉండేవి? ఒక 2, 3 గదులు బ్రహ్మాండంగా పక్కన అంతా అంటే ఒక ఎగ్జిక్యూటివ్ లుక్ వచ్చేది. ఇప్పుడు అన్నీ నాశనం అయిపోయినాయండి. సరే. ఇప్పుడు గురించి ఇప్పుడు అసలు నీకు గెస్ట్ హౌస్‌లు ఎవరు కూడా వెళ్ళట్లేదుగా గెస్ట్ హౌస్ లేవు. అవి లేవు. ఉన్నా గాని ఆ పందులు, కుక్కలు, పాములు, ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. పోయింది మొత్తం. దాన్ని రిపేర్ చేయటం మానేశారు. ఎక్కడికి నీకు ఒక ముఖ్యమంత్రి బయటికెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధాని అంటే గగ్గోలు పెట్టినట్టు వీళ్ళు ప్రతిరోజు విశాఖపట్నం పోకుండా మీ తండ్రి కొడుకు ఉండలేకపోతున్నారుగా కూటమిలో. ఎందుకు పోతున్నారు? అది రాజధానికి పనికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. విశాఖ రాజధాని అంటే అమరావతి ఏమైపోద్ది? అమరావతిని మీరేం చేశారు? రైతుల దగ్గర రెండోసారి మీరు భూములు తీసుకోవాలంటే రైతులు అడ్డం తిరిగారు. కానీ మీరు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని విశాఖ అన్న ప్రాంతానికి ఆల్టర్నేటివ్ డే సన్ అండ్ ఫాదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఆల్టర్నేటివ్ డే వై ఆర్ యూ గోయింగ్ టు విశాఖపట్నం? అవును. కొత్త పరిశ్రమలు కదా? నెలకొల్పడానికి కదా? పెద్ద కంపెనీలు కదా? వస్తున్నాయని కదా! వాట్ హ్యాపెండ్ టు గూగుల్ గుంటూరు? ఇప్పుడు వాట్ హ్యాపెండ్ డేటా టు సెంటర్ వస్తుంది అక్కడికి. వాట్ హ్యాపెండ్ టు గుంటూరు? హ్మ్. వాట్ హ్యాపెండ్ టు విజయవాడ? వాట్ హ్యాపెండ్ టు అమరావతి? వాట్ హ్యాపెండ్ టు తిరుపతి? వాట్ హ్యాపెండ్ టు కనెక్టెడ్ నేషనల్ హైవే ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆల్ సిటీస్ వాటిని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నెగ్లెక్ట్ చేస్తున్నానంటే అంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అది కూడా నో, చేస్తారు. వెళ్ళారు కదా, వైజాగ్ వెళ్ళారు కదా. ఆ! వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విజన్ తోటి అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ బంగళాలు, ఆఫీసు ఉండాల్సిన అవసరం ఉంది. రిషికొండలుగా అదే కదా ఆయన చేసింది. ప్యాలెస్ కట్టారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారా? రేపో మాపో ప్యాలెస్ మీద ఈ రోజు నేను ఇందాక వస్తూ చూశాను. హ్మ్. కందులు దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్, ఆయన లీడర్షిప్లో సబ్ కమిటీ ఒకటి ఏర్పడి దాన్ని ఎప్పుడు మనం పోయి చేరాలా? గృహప్రవేశం. ఓకే. ఓకే. హ్మ్. ప్రభుత్వం గృహప్రవేశం చేయబోతుంది. చేయబోతోంది. హ్మ్. సో దిస్ రిషికొండ ఈజ్ మెంట్ ఫర్ ఎ ప్యాలెస్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు అయినట్లయితే వై ఆర్ యూ గోయింగ్ టు ద గృహప్రవేశం? హ్మ్. చంద్రబాబు నాయుడు కదా ఇంత అద్భుతంగా కట్టాడా అనలేదా?